ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే భారత్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. గత 5 రోజులుగా దేశంలో నిత్యం 6,000కు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 6,535 కేసులు, 146 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 4,167 మంది మృత్యువాత పడ్డారు అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 60,491 మంది కోలుకోగా మరో 80,722 మంది చికిత్స పొందుతున్నారు అని తెలిపింది. గడిచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపుగా 45,000 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1,00,000 కేసులు నమోదు కావడానికి 2 నెలల సమయం పట్టగా కేవలం గత వారంలోనే 45,000 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉండగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకి ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. భారత్లో కరోనా స్థాయికి అదేవిధంగా ఏ విధంగా ఉంది, కంట్రోల్ అయ్యే పరిస్థితుల్లోనే ఉందా, పర్సంటేజ్ వైజ్గా ఇన్ని రోజులు కూడా తగ్గుతుంది అని ఆశించిన పరిస్థితుల్లో అంతకంతకు కేసుల సంఖ్య అయితే పెరుగుతోంది, మరణాల సంఖ్య కూడా మరోవైపు పెరుగుతోంది. వీటన్నిటికీ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. శిరీష్. లక్ష్మి, ఇప్పటి వరకు కూడా భారతదేశంలో 1,45,354 కరోనా పాజిటివ్ కేసులు అంటే కూడా నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళు కానీ, హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు కానీ మొత్తం 80,463 మంది ఉన్నారు. ఇందులో రికవరీ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య 60,706 ఉంది. ఇక మృతి చెందిన వాళ్ళ సంఖ్య 4,174 ఉంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 147 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఇక్కడ రికవరీ శాతం అనేది కూడా పెరగడం అనేది కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ కూడా దాదాపు 60 రోజుల లాక్డౌన్ తర్వాత నిబంధనలు సడలించడం, రైలు సర్వీసులు, రోడ్డు సర్వీసులు, అదేవిధంగా విమానయాన సర్వీసులకు అనుమతి ఇవ్వడంతో ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య అనేది కూడా పెరిగింది. ముంబై నుంచి కానీ లేదా వివిధ ప్రాంతాల నుంచి కానీ వలస కూలీలకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం అనేది పెరగడంతో మరోవైపు కరోనా వైరస్ అనేది కూడా విజృంభిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా గ్రీన్ జోన్ లు, ఆరెంజ్ జోన్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కంటైన్మెంట్ జోన్లుగా మారాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా చోట్ల కూడా కేసుల సంఖ్య అనేది కూడా నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్ర అనేది దాదాపు మహారాష్ట్ర, అందులోనూ ముఖ్యంగా ముంబై అనేది ప్రపంచంలోనే 3వ ప్లేస్ లో కూడా ఉంది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన బ్రెజిల్ కానీ లేకపోతే రష్యా రాజధాని మాస్కోల తర్వాత ఈ ముంబై ఉన్న పరిస్థితి. మరో 2-3 రోజుల్లో ఆ రెండు పట్టణాలపై అధిగమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మహారాష్ట్రలో దాదాపు 52,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 35,186 యాక్టివ్ కేసులు అయితే కూడా నమోదయ్యాయి. ముంబైలో కూడా కేసుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఆ లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మరిన్ని రోజులు లాక్డౌన్ కనుక పొడిగించినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి కూడా తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా సడలించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. పరిస్థితి కనుక ఇదే విధంగా కొనసాగితే మాత్రం జూన్ లో మరోసారి లాక్డౌన్ పొడిగించే విషయంపై కేంద్రం సీరియస్ గా పునరాలోచన చేయగల కూడా ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.